మావయ్య నాగార్జున కోసం భర్త చైతన్య కోసం తన చేతులతో వంట చేసి పెట్టిన శోభితా ధూళిపాల వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా శోభితా ధూళిపాల నాగ చైతన్య వివాహమైన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా చేశారు. ఈ సందర్భంగా భర్త నాగ చైతన్యకి మావయ్య నాగార్జున గారికి తన చేతులతో స్వయంగా వండి పెట్టిన శోభితా ధూళిపాల ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ కూడా పెళ్లైన తర్వాత తెలుగింటి ఆడపడుచులా నిండుగా చీర కట్టుకొని ఇంట్లో వంటలు చేస్తూ భర్త నాగ చైతన్యకు మావయ్యకు వడ్డిస్తూ ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల కళ్ళు నిండిపోయాయి. ఆహా, శోభితా ధూళిపాలను అలా చూస్తూ ఉంటే తెలుగింటి కోడలు అంటే ఇలానే ఉండాలి అన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఇంట్లో రకరకాల వంటలు చేస్తూ మావయ్యకి భర్తకి వడ్డిస్తూ ఉంటే నాగార్జున గారికి ఆనందంతోనే కడుపు నిండిపోతూ ఉంది. రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీ అందరూ కలిసి తిరుపతి కూడా వెళ్లారు. 3 ముళ్ళు 7 అడుగుల బంధం, రెండో పెళ్లి, ఒక పెద్ద కుటుంబం, ఏ హడావిడి లేకుండా సింపుల్ గా పెళ్లి అవుతున్నట్టు పక్క వారికి కూడా తెలియకుండా కేవలం ఇరువురి కుటుంబాలు కలిసి రీసెంట్ గా డిసెంబర్ 5 రాత్రి 8:13 నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం జరిగింది. ఈ విషయం నాగ చైతన్య సమంత ఫ్యాన్స్ కి మింగుడు పడిన విషయమే చెప్పుకోవాలి. ఎందుకంటే నాగ చైతన్య సమంత కపుల్స్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గా సమంత నాన్నగారిని కోల్పోయిన విషయం తెలిసింది. ఇలాంటి టైంలో శోభితా ధూళిపాల నాగ చైతన్య వివాహం సమంతకి ఇంకొంచెం బాధని రెట్టింపు చేస్తుందని చెప్పుకోవాలి. నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. దగ్గుపాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ తప్ప ఈ మ్యారేజ్ ఏ మీడియా ఛానల్ కూడా ఇన్ఫార్మ్ లేదు. వచ్చిన బంధువులు పెట్టిన ఫొటోస్, వీడియోస్ తప్ప ఎక్కడ లైవ్ ఫుటేజ్ కూడా లేదు. చాలా సింపుల్ గా నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం జరిగింది. శోభితా ధూళిపాలకి నాగ చైతన్య తాలి కొడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. తాలి కొట్టే సమయంలో శోభితా ధూళిపాల ఎమోషనల్ అయ్యారు. సమంత నాగ చైతన్య పెళ్లి చాలా గ్రాండ్ గా చేసినా కూడా శోభిత నాగ చైతన్య పెళ్లి మాత్రం చాలా సింపుల్ గా చేశారు. అసలు బంధుమిత్రులు తప్ప ఇంకెవరు కూడా అక్కడికి విచ్చేయలేదు. రీసెంట్ గా ఏఎన్ఆర్ గారి 100th బర్త్డే స్టాచ్యూ ముందు నాగ చైతన్య శోభితా ధూళిపాల బ్లెస్సింగ్స్ తీసుకుని ఈ వివాహాన్ని స్టార్ట్ చేశారు.